మనం మనం ఎలాంటి వ్యక్తి పాలనలో ఉన్నామని చెప్పడానికి అది అందరికీ తెలిసిందే. పిండాకుడు అంటే పిండి వంట అనుకునేవాడు. తద్దినానికి అట్ల తద్దికి తేడా తెలియనివాడు. శ్రాద్ధానికి శ్రావణ శుక్రవారానికి తేడా తెలియనివాడు. ఆకి తేడా తెలియనివాడు. వరాహికి తేడా తెలియనివాడు. ఆ మహానుభావుడు ముఖ్యమంత్రి. అలాగేదు పెళ్లికి ఇల్లు ఒకటే నవ్వు, ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. చెప్పండి ఎవరన్నా అతనికి వాళ్ళు నవ్వకూడదా బాబు అండి. సరే ఇంకది పుట్టుకతో వచ్చిన బుద్ధులు పిడకతో పోతాయండి. సో మనకెందుకులే కానీ అని